అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్లాకిబతుల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ రబ్బీ జిద్ని ఇల్మా రబ్బీ జిద్ని ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్ని ఇల్మా ఆమీన్. యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, సకల ప్రశంసలు సకల స్తుతులు స్తోత్రాలు కేవలం అల్లాహ్కే చెందుతాయి. నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించిన ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి నా అంశము అల్లాహ్ దాసులు. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులారా, మోమిన్లారా, అల్లాహ్కి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ సూర 102వ ఆయతులో. కాబట్టి సోదరులారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు వినబడగానే ముస్లింలు మోమిన్లకు వారి హృదయాలు కంపించిపోతాయి. ఆయన పేరు వినబడగానే విశ్వాసం అధికమైపోతుంది. ఇంకా వారి యొక్క హృదయాలు మెత్తబడిపోతాయి, వారి యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంకా వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కరుణామైన వాక్యాలు వినబడగానే వారు విలపిస్తూ సజ్దాలో పడిపోతారు, సాష్టాంగంలో పడిపోతారు. సోదరులారా, మనం అందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం అని మనం అనుకుంటున్నాం. కానీ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నాడు, నా దాసులు అని. మరి వారిలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. వారు కరుణామయుడైనటువంటి అల్లాహ్ యొక్క దాసులు. వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే, వారు నడిచేటప్పుడు నేలపై మృదువుగా, ఏ అహంకారం లేకుండా మెత్తక వైఖరితో నడుస్తారు. అలాగే రెండవ లక్షణం, మూర్ఖులు మాట్లాడినప్పుడు వారు వారితో వాదించకుండా నాకు కొంచెం పని ఉందని వారికి సలాం చెప్పి తప్పుకుంటారు. అలాగే మరొక లక్షణం, వారు రాత్రిలో ఆరాధనలో తహజుద్ నమాజులో నిమగ్నమై ఉంటారు. మరొక లక్షణం, వారు ఈ విధంగా వేడుకుంటారు, ఓ అల్లాహ్, ఆ భయంకరమైన నరకాగ్ని నుంచి మమ్మల్ని రక్షించమని. దాన్ని ఓదార్చుకునే శక్తి మాలో లేదని వారు భయపడుతుంటారు అల్లాహ్కి. వారు ఖర్చు చేసేటప్పుడు, మరొక లక్షణం, వారు ఖర్చు చేసేటప్పుడు పిసినారుతనం చూపరు. అదేవిధంగా దుబారా ఖర్చులు కూడా చేసేవారు కాదు. అలాగే మరొక లక్షణం ఏంటంటే, వారు అల్లాహ్ని తప్ప మరెవరిని కూడా ఆరాధించరు. సర్వలోకాల సృష్టికర్త ఆ దేవుడు ఒక్కడే అని జీవితాంతం తౌహీద్ మీద నిలబడి ఉండి షిర్క్ని ఖండిస్తారు. మరొక లక్షణం, వారు ఎవరికి హాని చేయరు, ఎవరిని చంపరు. కానీ నేడు ధర్మం పేరుతో జరిగే హరాం పనులను ఇస్లాంలో ఆమోదించబడదు. ఒకవేళ వారు యుద్ధం చేయవలసి వస్తే యుద్ధ సమయంలో కూడా నియమాలు పాటిస్తారు. ఇలా ప్రకటిస్తారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చెప్పిన నియమాలు. ఒకవేళ మీరు యుద్ధం చేయాల్సి వస్తే, ఎవరైతే మీపై దౌర్జన్యం చేశారో, ఎవరైతే మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టారో వారికి ప్రకటన ఇలా చేయండి. ఏంటంటే, యుద్ధ సమయంలో స్త్రీలను చంపకూడదు, యుద్ధ సమయంలో పిల్లలను చంపకూడదు, యుద్ధ సమయంలో ముసలి వాళ్ళని చంపకూడదు. అలాగే యుద్ధ సమయంలో ఎవరైతే మీ మీదకి రాలేదో వారిని కూడా ఏమీ చేయకూడదు. అలాగే చివరికి పచ్చని చెట్లను కూడా నరకకూడదని హెచ్చరించారు. అలాగే ఏ ఆశ్రయాల మీద కానీ ఏ మందిరాల మీద కానీ వెళ్ళకూడదన్నారు. అలాగే యుద్ధ సమయంలో కూడా నీతి నియమాలు, న్యాయం, ధర్మం తప్పకుండా పాటిస్తారు. వారు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళరు. వారు ఆ విధంగా అల్లాహ్కి భయపడుతూ వారు అవిధేయతగా ఆమడ దూరంలో ఉంటారు. సోదరులారా, వారిలో దైవభీతి అనేది ఒకసారి వారి హృదయంలో జనిస్తే అది నరాల్లోనికి వ్యాపిస్తుంది సోదరులారా. కాబట్టి ఒక్కసారి తక్కువ దైవ భీతి అనేది, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగినప్పుడు దాసుని హృదయంలో చోటు చేసుకుంటే
అది దాని యొక్క ప్రభావం అనేది దాసుని యొక్క యావత్ అవయవాల ద్వారా బహిర్గతమవుతుంది. వారు దాసుని జీవితంలో అన్ని రంగాల్లోనూ అల్లా యొక్క ఆదేశాలు కట్టుబడి ఉంటారు. అల్లాహు అక్బర్. వారు అల్లాహకి అయిష్టమైన పనులకు దూరంగా మసులుకుంటూ అల్లాహకి ఇష్టమైన పనులను చేస్తుంటారు. అలాగే సోదరులారా, దైవపురుష సరసన సెలవిచ్చిన విషయం ఏంటంటే, ముళ్ళ పొదల్లో ముళ్ళను ఒక బాటసారి ఏ విధంగా అయితే గుచ్చుకోకుండా ఎంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నడుస్తారో, అదేవిధంగా కరుణమైన దాసులు అవిధేయత అనే ముళ్ళ కంచెల నుండి తప్పించుకుంటూ జాగ్రత్తలు అడుగులు వేస్తారని దైవపురుష సెలవిచ్చారు. సోదరులారా, కాబట్టి సోదరులారా, విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులారా, మోమిన్లారా, ముస్లింలారా, అల్లాహకి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ సూరా 102వ ఆయతులో సెలవిచ్చాడు. కాబట్టి మనందరం కూడా అల్లాహ్ యొక్క దాసుల్లో ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దువా చేస్తూ ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.